అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రముఖ వైద్యశాలలు వ్యాపార కేంద్రాలుగా మారి మానవత్వాన్ని తాకట్టు పెడుతున్నాయని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దల అమృత తేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంవారిపల్లి మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక పీలేరులోని ప్రైవేటు హాస్పిటల్లో పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటనతో ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. బాలిక తండ్రి పక్షవాతంతో మంచాన పడిపోగా తల్లి గల్ఫ్ దేశంలో పనులు చేసుకునేందుకు వెళ్లిన కారణంగా అదే కుటుంబంలోని అన్న వరుస పాముల నరేంద్ర అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెలలు తరబడి జరుగుతున్న ఈ దారుణాల ఫలితంగా బాలిక గర్భం దాల్చి భయంతో ఎవరికి చెప్పుకోలేక మౌనం వహించగా పురిటి నొప్పులతో బాధపడుతూ చివరకు ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రసవించింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు, హాస్పిటల్ యాజమాన్యం మరియు కొన్ని ప్రభావశీల వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయని సమాచారం. అయినప్పటికీ చివరకు ఈ విషయం బయటపడడంతో సమాజం మొత్తంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ దారుణం మానవత్వం తలదించుకునే స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలియనటువంటి మైనర్ బాలిక యొక్క పరిస్థితిని ఆసరాగా చేసుకుని సోదర సమానుడైనటువంటి వ్యక్తి ఆ బిడ్డపై లైంగిక దాడిని చేయడాన్ని ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘంగా మేమైతే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క బిడ్డ యొక్క తండ్రి పక్షవాతానికి లోని మంచం మీద పడి ఉన్నారు. ఆ బిడ్డ యొక్క తల్లి బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళిన పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిని ఆసరా చేసుకున్న సోదర సమానుడు ఆమెపై అనేక సార్లు లైంగిక దాడి చేసినట్టుగా మనకైతే వివరాలు తెలియడం జరిగింది. ఓ మైనర్ బాలిక పీలలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ప్రసవించడం జరిగింది. ఏదైతే ప్రసవించిన ఆ బాలికకి తన శిశువుని అందజేయకుండా తన ప్రసవానికి కారణమైన వారితోటి ఈ హాస్పిటల్ యాజమాన్యం కుమ్మక్కయ్యి ఆ యొక్క బాలికను అనేది వేధించడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటనపై తక్షణం ఆరోగ్య శాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క హాస్పిటల్ యొక్క గుర్తింపు రద్దు చేసి ఆ డాక్టర్ యొక్క గుర్తింపు కూడా రద్దు చేయాలని నేనైతే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ గత వారం రోజులుగా ఈ సంఘటన ఏ హాస్పిటల్లో జరిగింది అనే విషయాన్ని వెలుగు తీయడానికి స్థానికంగా ఉన్న అన్ని హాస్పిటల్ యొక్క సీసీ కెమెరాల ఫుటేజీలని సేకరించి తగు చర్యలు తీసుకోవాలని, నిజాలు ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏగా మేమైతే పోలీస్ శాఖ అధికారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ప్రైవేటు వైద్యశాలకు వత్తాసు పలుకుతున్న ఆరోగ్య శాఖ అధికారులపై